హాయ్ అండి, నమస్తే. ఈరోజు స్పెషల్ చుక్క కూర తొక్కు అండి. ఇది తెలంగాణ స్పెషల్ అనమాట. మా తెలంగాణలో చాలామందికి ఫేవరెట్గా ఉంటుంది ఇలా చుక్క కూర తొక్కు. అందులోకి రోటి పచ్చడిలాగా నేను చేస్తున్నాను కాబట్టి ఇంకా అదిరిపోతుంది. మా ఇంటి పెరట్లో ఇలా చుక్క కూర మంచిగా పెరిగిందనమాట. ఒక్క విత్తనం వేసుకుంటే చాలు, మనకు ఒక కూరకు సరిపడా పెద్దగా పెరిగిపోతుంది ఇలా చుక్క కూర. అలాగే పెరట్లోనే మిరపకాయ చెట్లు కూడా ఉన్నాయండి. ఈ మిరపకాయల్ని కూడా నేను తెంపుకుంటున్నాను. మంచి ఫ్రెష్గా పచ్చడ మనకు తొక్కు చేసుకుంటే అద్దరిపోతుంది రుచి అయితే. ఈ మిరపకాయలు అలాగే చుక్క కూరను రెండింటిని, చుక్క కూరను ముందుగా కడిగి నేను కాస్త వాటర్ పోయేంత వరకు ఆరబెట్టి పెట్టుకున్నానండి, చిన్న ముక్కలుగా కట్ చేసి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి దాంట్లో 1 టేబుల్ స్పూనెడు నువ్వులు అలాగే 1 టేబుల్ స్పూన్ పల్లీలు రెండింటిని డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఇవి ఖచ్చితంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి, అప్పుడే రుచి బాగుంటుంది. ఈ రెండింటి వల్ల పచ్చడి రుచి కూడా ఎన్హాన్స్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఆ కడాయిలోకి కాస్త ఆయిల్ వేసుకొని మనం తెంపి పెట్టుకున్న మిరపకాయలని అయితే నేను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇవి దాదాపు 8 నుంచి 10 వరకు మిరపకాయలండి. ఇలా కారం ఎక్కువగానే ఈ పచ్చడి చేసుకోవాలి, లేదంటే చుక్క కూరలో ఉన్న పులుపుకి మనం తినలేకుండా ఉంటుందన్నమాట. అందుకనే ఆ పులుపుని బ్యాలెన్స్ చేయడానికి ఇలా మిరపకాయలు ఎక్కువగా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే నూనెలోకి నేను ముందు వాష్ చేసి ముక్కలుగా కట్ చేసుకున్న చుక్క కూరని వేసుకుంటున్నానండి. ఇక్కడ మీరు గమనిస్తే నేను కాడలతో పాటుగానే ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇది ఫ్రెష్గా అప్పుడే తెంపి అప్పుడే పచ్చడి చేశాను కాబట్టి మంచిగా సాఫ్ట్గా అయిపోయాయి. ఒక్క 5 నిమిషాల్లో చుక్క కూర తుక్క ఉడికేసిందండి. అంత సాఫ్ట్గా కాడలు కూడా ఇలా నలిపేస్తే అలా సాఫ్ట్గా అయిపోయాయి అనమాట. అంత సాఫ్ట్గా అవ్వాయి, ఎందుకంటే ఫ్రెష్నెస్ అండి కారణం, ఇంట్లోనే హోమ్ గ్రోన్ కాబట్టి. తర్వాత ఇది మంచిగా ఉడికిన తర్వాత పక్కన పెట్టేసి ముందుగా రోట్లోకి పల్లీలు వేసి దంచుకుంటున్నాం అనమాట. ఇలా పల్లీలు మంచిగా మెత్తగా దంగిన తర్వాత నువ్వులు ముందుగా తీసి పెట్టుకుని వేయించుకున్నాను కదండి, వీటితో పాటుగా డ్రై రోస్ట్ చేసినవి ఆ నువ్వుల్ని కూడా ఇందులో వేసేసి వాటిని కూడా మంచిగా మెత్తగా అయ్యేంత వరకు మీరు రుబ్బుకోవాలి. ఇవి రెండు పర్ఫెక్ట్గా రుబ్బిన తర్వాత మాత్రమే మనం నెక్స్ట్ స్టార్ట్ చేయాలి. అలాగే దీంట్లోకి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా నేను వేసుకొని ఇలా రోట్లో వేసి దంచుకుంటున్నాను అనమాట. రోట్లో వేసి దంచుకుంటే ఏ పచ్చడికైనా రుచి బాగుంటుంది. అలాగే మిరపకాయల్ని కూడా నేను దీంట్లో వేసి దంచానమాట. ఇదంతా ప్రాసెస్లో మా వారు నాకు హెల్ప్ చేశారండి. నాకు రోట్లో వేసి దంచేటప్పుడు ఆయన హెల్ప్ ఉంది కాబట్టి నాకు ఈజీగా అనిపించింది అనమాట. ఇలా మొత్తం ఆయనే దంచిచ్చారు నాకు ఇదంతా. ఇలా ప్రాసెస్ ఈజీ అండి. మిరపకాయలు వేసుకొని ఇలా రౌండ్గా తిప్పేస్తే రోట్లో ఈజీ అయిపోతుంది. అప్పుడు ఇవన్నీ సాఫ్ట్ అయిన తర్వాత మాత్రమే మనము చుక్క కూర ఇలా గుజ్జుని వేసేసుకొని మంచిగా ఇంకా ఒక్క 5 నిమిషాలు తీసేసి తర్వాత దీంట్లో ఉప్పు, వాటితో పాటుగా కాస్త చక్కెర అండి, ఖచ్చితంగా చక్కెర అన్న బెల్లమైనా వేసుకోవాలి, అప్పుడే పులుపుకు బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇవన్నీ ఇంకొక 5 నిమిషాలు వేసేసుకొని దీంట్లో ఒక్క ఉల్లిపాయ వేసుకుంటున్నానండి. రుచి బాగుంటుంది ఉల్లిపాయ వేసుకుంటే. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు చూసారా పచ్చడి ఎంత బాగుందో అని. దీనికి మనము అంతా తీసి గిన్నెలో వేసుకొని తాలింపు అయితే పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నానండి. ఏ రోటి పచ్చడికైనా నూనె ఎక్కువగా ఉండాలి, ఎందుకంటే దీంట్లో వేసిన పదార్థాలు మనం అన్నీ పచ్చివి కాబట్టి, అంటే మిరపకాయలు అయినప్పటికీ అవి పచ్చిమిరపకాయలు కాబట్టి ఎక్కువ రోజులు ఆగదు. అందుకని నూనె ఎక్కువ వేసుకుంటే అది మంచిగా ఆగుతుందనమాట. ఇప్పుడు నూనె వేడైన తర్వాత దీంట్లో ఆవాలు, జీలకర్ర, మీరు కావాలనుకుంటే శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో పెద్దగా ఇష్టపడరు, అందుకని నేను వేయలేదు. అలాగే 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, వీటితో పాటుగా పసుపు కూడా వేసి ఒక్క 5 నిమిషాలు వేయించిన తర్వాత తీసి ముందుగా మనం రోట్లో వేసి దంచుకున్న మిశ్రమంలో ఈ పోపును వేసేసి అంతా ఒక్క 2 నిమిషాలు కలిపి వేడి వేడి అన్నంలో ఈ చుక్క కూర రోటి తొక్కు దాంతో పాటుగా నెయ్యి వేసుకొని తింటే అబ్బా సూపర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.